పోయినసారి చూసినాం సార్, చూసి ఇది వాడుతున్నాం సార్. చేనులు చూసి బొబ్బెర మాదంతా బొబ్బెర వచ్చింది. ఈ వైకే ల్యాబ్లు వాడినందుకు బొబ్బెర రాలేదంట, కాబట్టి దాని గురించి మేము కూడా వాడదాం అన్నట్టు చేను చూసి వచ్చిన సార్. పోయిన సంవత్సరం పోయి కోటిరెడ్డిది చేను ఆయుధలపూర్లో, అది చూసి ఇది వాడుతున్నాం సార్. ఆయన మొత్తం బొబ్బెర అనేది లేదు, మొత్తం ఆకు మొత్తం లేతగా ఉంది సార్. అది చూసి ఏమేమి వాడినంటే ఇవి వాడినందుకు ఇవి కంపల్సరీ వాడదామని తెచ్చుకున్నాం. నమస్తే అండి, ప్రస్తుతం మనం పులిమామిడి విలేజ్ ఉట్కూరు మండలం నారాయణపేట డిస్టిక్లో ఉన్నాం. ప్రస్తుతం మనము రైతు సార్, మీ పేరు సార్? సమరసింహారెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఇది వారికి సంబంధించిన మిరప తోట. ఇప్పటి వరకు కంప్లీట్గా వైకే ల్యాబ్స్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడారు. ఒకసారి సార్ మాటల్లో విందాము సార్. చెప్పండి సార్. సార్, మీరు స్టార్టింగ్ నుంచి ఏ పద్ధతిలో వాడారు, ఏమి వాడారు అసలు? ఫస్ట్ రూటెక్స్ సార్, ఆక్సివైజ్. రూటెక్స్ ఫస్ట్ డోస్ వాడారు సార్? అంటే వేసిన మొక్క వచ్చిన బయటికి వచ్చిన 20 days నుంచి స్టార్ట్ చేసాం. ఓకే. రూటెక్స్, ఆక్సివైజ్. ఓకే. అప్పుడు ఏం గమనించారు సార్? అంటే ముదురాకు ఉండే సార్ ఫస్ట్, అది లేతగా అయిపోయింది సార్. బ్రాంచెస్ ఏమన్నా స్టార్ట్ అయినాయి సార్. మళ్ళీ రెండో స్ప్రే కూడా ఆక్సివైజ్ రూటెక్స్ వాడినాం. రూటెక్స్ వాడినాం. ఓకే. అయిన తర్వాత ఆయుష్ వాడినాం సార్, ఆరోగ్యం. ఓకే. అయిన తర్వాత వైకే స్టార్ వాడినాం సార్. వైకే స్టార్ సింగిల్ కొట్టినాం. ఓకే. ఓకే. అప్పుడు వైకే స్టార్ వాడినప్పుడు ఎట్లుండే సార్? మంచి బ్రాంచెస్ బాగా వచ్చింది. గ్రోతింగ్ ఏం కనబడలేదు సార్. ఎర్రనల్లి ఏం కనబడలేదు, క్లియర్ ఉంది. లేతగా వచ్చిన ఆకులు మాత్రం లేతగా వచ్చింది. ఓకే. తర్వాత సార్? తర్వాత ఇప్పుడు మొన్న ఒక 10 days అయింది సార్, వాయు యంత్రం వాడినాం సార్. వాయు యంత్రం సార్. అయిన తర్వాత ఎన్విరో వైరస్ కోసం వాడినాం. ఓకే. ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఈ తోట చూస్తున్నారు అంటే ఇప్పటి వరకు మన వైకే తప్ప వేరే ప్రొడక్ట్ వాడలేదు సార్. అప్పుడు మొత్తం బొబ్బెర వచ్చిపోయింది సార్. పోయిన సంవత్సరం వేరే అన్ని మందులు వాడినాము, నష్టం అయిపోయింది సార్. మనకు తోట చూస్తుంటే ఎక్కడ కూడా మీకు అది ముదురాకు అనేది లేదు సార్. బొబ్బర్ లాంటిగా ఏం లేదు, నీట్ గా ఉంది తోట, సూపర్ గా ఉంది, బ్రాంచెస్ చాలా బాగా వచ్చింది సార్. కానీ ఫ్లవర్ లో చూసినా కానీ మనకి ఇట్లా బ్లాక్ ట్రిప్స్ కానీ అవన్నీ చాలా హెల్దీగా ఉంది ఫ్లవర్ కూడా. ఓకే. అందరు మనం ఒక 10-20 రైతులు మనం చెప్పినట్టు వాడుతున్నారు సార్. మీరు చెప్పినట్టు ఏంటి మీరు ఇస్తారు, అందరికి అది వాడుతున్నారు. మంచిగా అవుతుంది కాబట్టి మన చేను వచ్చి చూస్తున్నాం, పక్కనంతా చూస్తా ఉన్నారు కాబట్టి చేను బాగా వచ్చినందుకు కంపల్సరీ ఏ మందులు తెచ్చినా మందుల పేర్లు చెప్తున్నాం, తెచ్చుకుంటున్నారు సార్. ఓకే. ఆడి కంపెనీ పోయి తెచ్చుకున్నాం మన కోటిరెడ్డి ఎదలపూర్ దగ్గర. ఓకే. రైతుకు మనం కెమికల్ కంటే ఇదే వాడమని చెప్తాం, ఎందుకంటే మనకు స్ప్రేయింగ్ చేసినా గానీ లేబర్ వచ్చి పని చేసినా గానీ ఏం ఎఫెక్ట్ కాదన్నట్టు. ఎవరన్నా వచ్చి పని చేసుకోగలుగుతారు. అప్పుడు కెమికల్ కొడితే ఎవరు రావట్లేదు, తర్వాత నెక్స్ట్ డే వచ్చి లేబర్ పని చేసేది. ఇప్పుడేమో ఇట్లా కొట్టంగానే వెనకనే లేబర్ పని చేస్తున్నారు. ఇంకా అది సంతోషకరమా, బాగానే ఉంది. ధన్వాడ శ్రీనివాసులు, పుల్మామిడి గ్రామం, మండల్ ఉట్కూరు, జిల్లా నారాయణపేట్. రూటెక్స్, ఆక్సివైజ్, రూటెక్స్ స్టార్టింగ్ ఫస్ట్ స్ప్రే, ఆక్సివైజ్, ఆయుష్ రెండో స్ప్రే, మూడో స్ప్రే వచ్చి వైకే స్టార్, ఆక్సివైజ్ కొట్టాము. నాలుగవది వాయువు యంత్ర, ఐదవది వచ్చేసి ఇమ్యూనో, ఎన్విరో, సైటో వైరస్ రాకుండా ఉండడానికి ఇది చేయడం రాలేదు అని వాడుతూనే ఉన్నా. 5 days ఒకసారి 6 days ఒకసారి స్ప్రే చేస్తూనే ఉన్నా. బాగానే ఉంది. ఇంతవరకు అయితే ఏమి తెగుళ్ళు గానీ మనకు పురుగులు గానీ ఏం కనబడలేదు. అన్ని ఇది మన కెమికల్ కంటే ఆర్గానిక్ బాగానే అనిపిస్తుంది. ఇంతకుముందు లాస్ట్ టైం కెమికలే వాడింటి, అంటే మనకు ముడత అనేది పోలేదు చాలా మటుకి. ఇప్పుడు ఈ దాని వల్ల లాభమే అనిపిస్తుంది. కొట్టే వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది కావట్లేదు, వాళ్ళు కూడా బాగానే స్ప్రేయింగ్ చేస్తున్నారు. లేకుంటే కెమికల్ అనేసరికి కొంతమంది బెదురుకుంటారు, స్ప్రే చేయడానికి రావట్లేదు. ఇది మనకు ఆర్గానిక్ అనేసరికి ఎవరైనా వాటంగా ఇట్లా మందు కొడుతుంటే కూడా కలుపు తీస్తున్నారు లేబర్ వచ్చి, అది కూడా బాగానే ఉంది. తోటకి ఎలాంటి తెగుళ్ళు గానీ ముడత గానీ వైరస్ గానీ ఎలాంటి పై ముడత లేదు, కింది ముడత లేదు, ఎలాంటి పురుగు కూడా లేదు, బాగానే ఉంది. వీళ్ళు గ్రోతింగ్ కూడా బాగానే వచ్చింది. దగ్గర బ్రాంచెస్ అయితే బాగానే వచ్చింది. దగ్గర అంతగా వచ్చింది, బాగానే బ్రాంచెస్ వస్తున్నాయి. కాపు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది అన్నట్టు ఇప్పుడే వస్తుంది సార్. పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే. దానిలో కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది, కెమికల్ కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. వైకే ల్యాబ్ వాళ్ళది బెటర్ అనిపిస్తుంది. ఈ వైకే స్టార్
వాడినాక మాకు ఎట్లా ఉందంటే ముందు ముడత పై ముడత కింద ముడత నల్లి చాలా ఉండేది సార్. ఇవి రెండు వాడాక మొత్తం క్లియర్ అయిపోయింది సార్. అవును సార్. ఆ తర్వాత ఆయుష్ ఆక్సివేజ్ వాడాం సార్. మరి ఎక్సలెంట్ ఉంది సార్ ప్రోడక్ట్. అవును సార్, చూడండి సార్, హైలైట్ ఉంది. బాగుంది సార్. నా పేరు మహేష్, యదులాపూర్ గ్రామం, చిన్న చింతకుంట మండలం, మహబూబ్ నగర్ డిస్టిక్. ఇది 10 ఎకరాలు సార్. ఫస్ట్ లో ఈ ప్రోడక్ట్స్ వాడక ముందు గ్రోత్ లేకుండా ఉండేది. ఈ ఆక్సివేజ్ రూటెక్స్ వాడిన తర్వాత గ్రోత్ వచ్చి బాగా పచ్చదనం గ్రోత్ బాగున్నది సార్. సెకండ్ స్ప్రే వచ్చి నల్లి కనిపిస్తుంటే అక్కడక్కడ వైకే స్టార్ ఆక్సివేజ్ వాడాం సార్. క్లియర్ అయింది సార్, ఫుల్ క్లియర్ అయింది సార్. 10 days తర్వాత సార్, 10 days తర్వాత వాడాం సార్. నల్లి కనిపిస్తుంటే అక్కడక్కడ ఆక్సివేజ్ ఆయుష్ వాడాం సార్. గ్రోత్ అయితే బాగుంది సార్, బాగా క్లియర్ అయిపోయింది సార్ మొత్తం. ఆ తర్వాత అక్కడక్కడ బొబ్బరి చెట్లు కనిపిస్తుంటే లైట్ గా కనిపిస్తుంటే హిమ్నో ముందు జాగ్రత్తగా హిమ్నో ఎన్విరో సైటో ప్లస్ అని వాడుకున్నాం సార్. మంచి రిజల్ట్ అయితే ఉంది సార్. అందరూ వైకే లాబొరేటరీస్ వారి ప్రోడక్ట్స్ వాడాను సార్. రైతులందరూ మంచి రిజల్ట్ అయితే ఉంది.